తిరుమలలో చైనీస్ ఫుడ్ ను పూర్తి స్థాయిలో బ్యాన్ చేస్తామన్నారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. తిరుమలలోని సిఆర్ఓ ప్రాంతంలో అధికారులతో కలిసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ను తనిఖీ చేశారు అదనపు ఈవో. తిరుమలలో సాంప్రదాయ వంటలను మాత్రమే భక్తులకు అందించాలని హోటల్ నిర్వాహకులకు సూచించారు. దశలవారీగా చైనీస్ ఫుడ్ ను రద్దు చేస్తామని హోటల్ నిర్వాహకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. హోటల్ నిర్వహణలో స్పష్టమైన మార్పులు కనిపించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు అదనపు టీటీడీ అధికారులు. దాదాపు 10-11 నెలల నుంచి చాలా వర్క్ చేస్తున్నాము. చాలా రకాలుగా ఈ తిరుమలలో ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ సెంటర్లు వీటిల్లో చైనీస్ ఫుడ్ని పూర్తి స్థాయిలో ఆపేసి ట్రెడిషనల్ ఫుడ్ సాంప్రదాయ వంటకాలు మాత్రమే అందించాలని చెప్పి చాలాసార్లు మీటింగ్ చేయడం జరిగింది. దీంట్లో ఫస్ట్ ఈవో గారు ఇనిషియేట్ చేశారు. తర్వాత తిరుమల అడ్మినిస్ట్రేషన్ పూర్తి స్థాయిలో దీని మీద చాలాసార్లు మీటింగ్ వేసి వాళ్ళకున్న స్టాట్యూటరీ కంప్లైన్సెస్ ఏమేమి ఉండాలో కూడా అన్నీ చెప్పడం, వాటి మీద వాళ్ళకి తర్ఫీదు ఇవ్వటం, ట్రైన్ చేయడం కూడా జరిగింది. చెప్పి పూర్తి స్థాయిలో వాళ్ళని ఎక్విప్ చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్కి వెళ్ళటం జరిగింది. ఈరోజు వెరీ సంతోషకరమైన వార్త ఏంటంటే వాళ్ళు వచ్చి పిలిచారు, సార్ కొన్ని మోడల్గా చేశాము, మీరు వచ్చి చూస్తే బాగుంటుందంటే నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఐఎమ్ సో ఇంప్రెస్డ్, చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరూ కూడా మనం ఏ రకంగా సెన్సిటైజ్ చేశామో ఆ రకంగానే ట్రెడిషనల్ డ్రెస్సుల్లో ఉన్నారు. ట్రెడిషనల్ వంటకాలు చైనీస్ కంప్లీట్గా బంద్ చేసి చైనీస్ ప్లేస్లో మన సాంప్రదాయ వంకాయ రైసు, లేకపోతే లెమన్ రైసు, లేకపోతే ఇట్లాంటి బెండకాయ రైసు, ఇటువంటిది సాంప్రదాయ ఫుడ్ని సర్వ్ చేస్తున్నారు చూశాను. అలానే వాళ్ళకున్న సర్టిఫికెట్స్ అన్నీ కూడా డిస్ప్లే చేశారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే వాళ్ళు డిజిటల్ పేమెంట్స్ కూడా అన్నీ యాక్టివేట్ చేశారు. అంతకుముందు అవన్నీ కూడా యాక్టివేట్ అయ్యేవి, అది కూడా యాక్టివేట్ చేశారు. దాంతోపాటు మస్కిటోస్ దానికి సంబంధించి కూడా ప్రివెంటివ్ కేర్ కూడా చేయడం జరిగింది. చాలా నీట్గా కానీ ప్రజెంటబుల్గా కానీ కస్టమర్స్కి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా కూడా చేయడం జరిగింది.